హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 70th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము ప్లేన్స్ చాప్టర్లో కొన్ని ఫార్ములాస్ని డిస్కస్ చేసి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనము ఫస్ట్ కాన్సెప్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ having x-intercept and y-intercept, z intercept is x by a plus y by b plus z by c is equals to 1. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే మనకి x ఇంటర్సెప్ట్ ఉండి y ఇంటర్సెప్ట్ ఉండి z ఇంటర్సెప్ట్ ఉందనుకోండి, అప్పుడు ఆ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి ఏమవుతుందంటే x by a plus y by b plus z by c is equals to 1. ఓకేనా? మీకు ఎప్పుడైతే స్ట్రేట్ లైన్స్ ఫార్ములాస్ లేదా లైన్ ఈక్వేషన్స్ మీకు ఫెమిలియర్ ఉన్నారనుకోండి, ప్లేన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. ఓకేనా? సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇది. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d is equals to 0 ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈస్ x by మైనస్ d by a ప్లస్ y by మైనస్ d by b ప్లస్ z by మైనస్ d by c is equals to 1. సో ఇందులో ఏమంటున్నాడంటే, మనం జనరల్ ఈక్వేషన్ ఉందా, ఈ జనరల్ ఈక్వేషన్ని మనం ఒకవేళ ఇంటర్సెప్ట్ ఫామ్కి కన్వర్ట్ చేస్తే అది ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఓకేనా? సో ఇక్కడ నేను దేనికి ప్రూఫ్ చెప్పట్లేదు, ఎందుకంటే ఈ చాప్టర్లో మనకి ఈ చాప్టర్ మన ఎగ్జామ్కి అంత సిగ్నిఫికెంట్ కాదు. ఓకే, చాలా తక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ చాప్టర్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఓకేనా? సేమ్ ఫార్ములాస్ ఉంటాయి, స్ట్రేట్ లైన్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే ఫార్ములాస్ ఇందులో ఉంటాయి. సో మీకు స్ట్రేట్ లైన్స్ అర్థమైతే ఇది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి ఈ ఫార్ములా. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉందా ఇంటర్సెప్ట్ ఫామ్కి సంబంధించింది? నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో అక్కడ మనకు ఆ చాప్టర్లో యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఎట్లనో ఈ చాప్టర్లో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ టూ నార్మల్స్ ఆఫ్ ద టూ ప్లేన్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్కి ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ప్లేన్ 1, ఇది వచ్చేసి ప్లేన్ 2. నేను మీకు మస్తు సార్లు చెప్పిన ఈ ప్లేన్స్ చాప్టర్లోనే ఏంటంటే మనం ప్లేన్ని కన్సిడర్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై నార్మల్. సో ప్లేన్ 1కి సంబంధించిన నార్మల్, ప్లేన్ 2కి సంబంధించిన నార్మల్. సో ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అంటే ఏమన్నాడంటే ఈ ప్లేన్స్కి సంబంధించిన నార్మల్స్ ఉన్నాయా, ఆ నార్మల్స్కి మధ్యలో యాంగిల్నే మనము యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అంటాం. నార్మల్కి మధ్యలో యాంగిల్, దట్ ఈస్ నథింగ్ బట్. సో ఇఫ్ థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ a1x plus b1y plus c1z plus d1 is equals to 0, a2x plus b2y plus c2z plus d2 is equals to 0, then cos theta is equals to a1a2 plus b1b2 plus c1c2 by root of a1 square plus b1 square plus c1 square into root of a2 square plus b2 square plus c2 square. చూడండి, ఈ ప్లేన్ 1 ఉందా, దాని ఈక్వేషన్ ఇది అనుకోండి. ఈ ప్లేన్ 2 ఉందా, దాని ఈక్వేషన్ ఇది అనుకోండి. అప్పుడు చూడండి ఈ టూ నార్మల్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ వాల్యూ ఎంత అంటే cos theta is equals to ఇది మొత్తం. సో సింపుల్గా యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అనగానే ఈ ఫార్ములా వాడితే సరిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం ప్లేన్స్లో. ఓకే, ప్లేన్ దీంట్లో. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి లేదా కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ టూ ప్లేన్స్ a1x plus b1y plus c1z plus d1 is equal to 0, a2x plus b2y plus c2z plus d2 is equals to 0 are parallel to each other, then a1 is to b1 is to c1 is equals to a2 is to b2 is to c2. అంటే ఏమంటున్నాడంటే ఒక టూ ప్లేన్స్ తీసుకోండు. ఓకే, నేను కూడా ఒక టూ ప్లేన్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి ప్లేన్ 1, ఇది వచ్చేసి ప్లేన్ 2. సో ప్లేన్ 1 ఈక్వేషన్ వచ్చేసి ఇది, ప్లేన్ 2 ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ టూ ప్లేన్స్ ప్యారలల్ ఉన్నాయన్నాడు. సో ఈ టూ ప్లేన్స్ ప్యారలల్ ఉన్నాయన్నప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు నేను దీని నార్మల్ ఉందా ఎక్స్టెండ్ చేసినాను అనుకోండి, దీని నార్మల్ ఉందా ఎక్స్టెండ్ చేసినాను అనుకోండి, టచ్ అవుతున్నాయా లేదా, అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ రెండు నార్మల్ కోఇన్సిడెంట్ అయిపోతాయి. కోఇన్సిడెంట్ ఏంటి, ఒకదాని మీద ఒకటి ఉండడం, లేకపోతే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉండడం, కలిసిపోవడం. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేసిన అనుకో, ఈ నార్మల్ని ఈ నార్మల్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే రెండు కలిసిపోతాయి. సో అప్పుడు ఏమైపోతుంది అంటే నార్మల్స్ ఆర్ కోఇన్సిడెంట్. సో కోఇన్సిడెంట్ కండిషన్ ఏంది,
మనకి మన 8th క్లాస్లో గుర్తుంది, a1/a2 = b1/b2 = c1/c2. దాన్ని రేషియో లెక్క రాసుకోండు, సింపుల్. నెక్స్ట్, ఇఫ్ టూ ప్లేన్స్ a1x plus b1y plus c1z plus d1 = 0, a2x plus b2y plus c2z plus d2 = 0 are perpendicular to each other, then ఏమంటున్నాడు, టూ ప్లేన్స్ అంటున్నాడు. ఓకే, ఇది వచ్చేసి ప్లేన్ 1, ఇది వచ్చేసి ప్లేన్ 2. ప్లేన్ 1 ఈక్వేషన్ వచ్చేసి ఇది, ప్లేన్ 2 ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ ప్లేన్ 1 ప్లేన్ 2 రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో నేను మీకు 100 సార్లు చెప్పిన ఏందది, ఎప్పుడైనా మనం ప్లేన్ రిఫర్ చేస్తున్నాం అంటే నార్మల్ ఉండాలి దానికి పక్క. సో ప్లేన్ 1 యొక్క నార్మల్ చూడండి ఇది, ప్లేన్ 2 యొక్క నార్మల్ చూడండి ఇది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్లేన్ 1 నార్మల్ ప్లేన్ 2 నార్మల్ మధ్య యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. అంటే ఇప్పుడు టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి యొక్క నార్మల్స్ కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి. సో కండిషన్ ఏంది, a1a2 plus b1b2 plus c1c2 = 0. సో ఈ రెండు కండిషన్స్ చాలా జాగ్రత్తగా చూడండి, వీటి మీదే మనకి సమ్స్ వచ్చే ఛాన్సెస్ గట్టి ఉన్నాయి. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు ax plus by plus cz plus d = 0. సో ఏమంటున్నాడు, మనకి ఒక ప్లేన్ ఉంది, ఎస్, ఆ ప్లేన్ వచ్చేసి x1 y1 z1 నుంచి పాస్ అవుతుంది, ఎస్ పాస్ అవుతుంది, అండ్ ప్యారలల్ టు ax plus by plus cz plus d. సో ఈ ప్లేన్ 2 ఉందా, ఈ ప్లేన్ 2 ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ ప్లేన్కి మన ప్లేన్ 1 ప్యారలల్ ఉంది, x1 y1 z1 నుంచి పాస్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏంది, ఇది a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 = 0. సేమ్ మీకు స్ట్రైట్ లైన్స్ వస్తే ఇది వచ్చేసినట్టే, ఓకేనా. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు లైన్ whose DCs are ABC is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1. చూడండి, దీంట్లో అదే దీంట్లో అదే ప్లేన్ ఈక్వేషన్ ఉంది, దీంట్లో అదే ప్లేన్ ఈక్వేషన్ ఉంది, బట్ డిఫరెంట్ అప్రోచ్, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్లేన్ ఈక్వేషన్, ఆ ప్లేన్ అనేది x1 y1 z1 నుంచి పాస్ అవుతుంది, అండ్ ఆ ప్లేన్కి ఒక లైన్ పర్పెండిక్యులర్ ఉంది చూడండి. ఆ పర్పెండిక్యులర్ లైన్ యొక్క డీసీస్ వచ్చేసి ఏబిసి అన్నాడు, సారీ డిఆర్స్ వచ్చేసి ఏబిసి అన్నాడు. అప్పుడు వచ్చేసి ఫార్ములా ఇది. సో మీకు చిన్న ఏమంటారు ఇంటి చెప్తే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లేన్ని ఎప్పుడు ఎట్లా రిఫర్ చేస్తాం, ఒక నార్మల్ తోటి. నార్మల్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఏ పర్పెండిక్యులర్ లైన్. సో ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ లైనా కాదా, ఇది పర్పెండిక్యులర్ లైన్ అన్నప్పుడు మనం దీన్ని నార్మల్ అనుకోవచ్చా, ఎస్. నార్మల్ అనుకున్నాం అనుకోండి, మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్లో కూడా ax plus by plus cz plus d = 0 ఉందా, అందులో ఏబిసి వచ్చేసి డిఆర్స్ ఆఫ్ నార్మల్. సో ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది నార్మల్ అవుతుంది. సో ఇవి ఏబిసి డిఆర్స్ వచ్చేసి దానిగా అయితే సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము ఇందాక డిస్కస్ చేసిన ఏవైతే లైన్ ఈక్వేషన్స్ లేదా ఫార్ములాస్ ఉన్నాయో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 0, -1, -1, 4, 5, 1, 3, 9, 4. సో మనల్ని ఏం కనుక్కోమంటుండంటే ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ ప్లేన్ అనేది 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది, ఇది ఇది ఇది. సో ఎట్లా కనుక్కుంటామో మనము దీనికోసం ఒక ఫార్ములా రాసుకున్నాం. ఆ ఫార్ములా ఏంది, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 x2 y2 z2 x3 y3 zt ఆర్ det x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 x3 minus x1 y3 minus y1 z3 minus z1. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి, ఓకేనా. ఇట్లా రాసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు పాయింట్స్ వచ్చేసి ఇవి. సో సబ్స్టిట్యూట్ చేయండి, మనము ఇట్లా రాసుకుందాం, ఓకేనా. సో x minus x1 అంటే x1 ఎంత, ఓకే పెట్టుకుందాం. x minus x1 అంటే x minus 0, y minus y1 అంటే y minus of -1, z minus z1 అంటే z minus of -1. నెక్స్ట్ x2 minus x1 అంటే 4 minus 0. నెక్స్ట్ y2 minus y1 అంటే 5 minus of -1. నెక్స్ట్ z2 minus z1 అంటే 1 minus of -1. నెక్స్ట్ x3 minus x1 అంటే 3 minus 0 చూడండి. నెక్స్ట్ y3 minus y1 అంటే 9 minus of -1.
నెక్స్ట్ z3 మైనస్ z1 అంటే 4 మైనస్ ఆఫ్ -1. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది x y మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 y ప్లస్ 1 z మైనస్ ఆఫ్ -1 z ప్లస్ 1 4 5 ప్లస్ 1 6 1 ప్లస్ 1 2 3 9 ప్లస్ 1 10 4 ప్లస్ 1 5 చూడండి 4 6 2 3 10 5. ఇప్పుడు మనం డెట్ ఎట్లా చేస్తాము మీరు మ్యాట్రిసెస్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సింపుల్గా ఏం చేయాలి ఫస్ట్ ఎక్స్ని తీసుకొని ఈ టూని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 6 5 = 30 10 2 = 20 30 మైనస్ 20 ప్లస్ మళ్ళీ ఈ రో. సో ఈ y ప్లస్ 1 తోటి చేసినప్పుడు ఏం చేయాలి ఈ రోని ఈ కాలమ్ని డిలీట్ చేస్తే 4 × 5 20 3 × 2 6 ప్లస్ z ప్లస్ 1 అంటే ఇది తీసేస్తే 4 × 10 40 3 × 6 18. సో x ఇంటూ 30 మైనస్ 20 అంటే 10x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ 20 మైనస్ 6 అంటే 14 ప్లస్ z ప్లస్ 1 ఇంటూ 40 మైనస్ 18 అంటే 22. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ 10x ప్లస్ 14 ఇంటూ y 14y ప్లస్ 14 ప్లస్ 22 z ఇంటూ 22 22z ప్లస్ 1 ఇంటూ 22 22. సో అంతా సాల్వ్ చేసి కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది అంటే 5x ప్లస్ 7y ప్లస్ 11z ప్లస్ 18 = 0. This is the plane equation. So next question, write equation of plane 4x minus 4y plus 2z plus 5 = 0 in intercept form. సో ఏమంటున్నాడు మనకు ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిండు ఆ ప్లేన్ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమంటున్నాడు. ఓకే సో మనం దీనికి కూడా ఒక ఫార్ములా లేదా లైన్ ఈక్వేషన్ అనుకున్నాం. ఏంది చెప్పండి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ax plus by plus cz plus d = 0 in intercept form is x by minus d by a plus y by minus d by b plus z by minus d by c = 1. సో మనము జనరల్ ప్లేన్ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలనుకుంటే ఇట్లా రాయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది కూడా జనరల్ ప్లేన్ ఈక్వేషన్. సో దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎట్లా రాస్తాము చూడండి ఈ లైన్ ఈక్వేషన్ని యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ రాసుకోవాలి. అందులో ఏబిసి రాసుకోవాలి. ఏ వాల్యూ 4 బి వాల్యూ 4 బి వాల్యూ -4 ఓకే సి వాల్యూ 2 డి వాల్యూ 5. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై మైనస్ డి బై అంటే -5/4 మైనస్ వై బై ప్లస్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. సో ప్లస్ వై బై మైనస్ డి బై బి అంటే -5 బై బి ఎంత -4 ప్లస్ జెడ్ బై మైనస్ డి బై సి అంటే జెడ్ బై మైనస్ అంటే మైనస్ డి అంటే -5 బై సి ఎంత 2 = 1. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ x plus 2y plus 2z minus 5 = 0 3x plus 3y plus 2z minus 8 = 0. సో ఈ టూ ప్లేన్స్కి మధ్యలో యాంగిల్ కనుక్కోమంటున్నాడు. సో ఎట్లా కనుక్కుంటాం చెప్పండి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. cos θ = a1a2 plus b1b2 plus c1c2 by root of a1² plus b1² plus c1² into root of a2² plus b2² plus c2². సో ఫస్ట్ మనము టూ ప్లేన్ ఈక్వేషన్స్ తీసుకొని అందులో a1 b1 c1 వాల్యూస్ a2 b2 c2 వాల్యూస్ రాసుకున్నాం. ఓకేనా రాసుకున్న తర్వాత ఏం చేయాలి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos θ = a1 a2 అంటే a1 ఎంత 1 a2 3. సో 1 × 3 ప్లస్ b1 b2 అంటే 2 × 3 ప్లస్ c1 c2 అంటే 2 × 2 బై రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ప్లస్ c1² అంటే 1² ప్లస్ 2² ప్లస్ 2² చూడండి ఇంటూ రూట్ ఆఫ్ a2² ప్లస్ b2² ప్లస్ c2² అంటే 3² ప్లస్ 3² ప్లస్ 2² అవునా కదా విచ్ గివ్స్ రైజ్ టు 1 × 3 3 2 3s are 6 2 2s are 4 బై రూట్ ఆఫ్ 1² ప్లస్ 2² ప్లస్ 2² అంటే 2² ప్లస్ 2² అంటే 8 ప్లస్ 1 9. సో రూట్ 9 ఇంటూ 3² అంటే 9 9 ప్లస్ 9 ప్లస్ 4 అంటే 9 ప్లస్ 9 18 18 ప్లస్ 4 22. సో 3 ప్లస్ 6 ప్లస్ 4 అంటే 13 బై రూట్ 9 అంటే 3 ఇంటూ రూట్ 22. సో 13/3√22. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా ఓకేనా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్స్.